హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని, హెడ్ మసాజ్ చేసుకొని, ఒక 2 అవర్స్ నేను, ఇషా న్యాపేసాము. అండ్ ఆ తర్వాత వాకింగ్ ఎళ్దామని అనుకుంటే, మా అమ్మ "నీకొక మంచి ఎక్సర్సైజ్ ఇస్తాను రా" అని చెప్పి టెర్రస్ పైన వెళ్ళాము. అక్కడ కంటైనర్ క్లీన్ చేసి టమాటోస్ చెట్టని పీకేద్దామన్నారు. ఆ కంటైనర్ క్లీనింగ్ అంటేనే నాకు భయం. ఎందుకంటే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఏమో నేను యూఎస్ఏ వెళ్ళే ముందు చేశాను. 1 అవర్ పట్టింది. ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అంత ఉంటుంది మట్టి దాంట్లో. మరి డీప్ కూడా అంతే చాలా ఉందది. అండ్ చాలామంది అడిగారు నన్ను ఆ కంటైనర్ మెటీరియల్ ఏంటి అని. సో, అది చెప్తా నేను ఈరోజు. అది యాక్చువల్లీ మా నాన్న డిజైన్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఒకటుంది. అక్కడ డిజైన్ చేసి ఆర్డర్ పెట్టి చేపించారన్నమాట అది. అది మెటీరియల్ వచ్చేసి యూపీఎస్ వస్తుంది కదా! ఆ యూపీఎస్ ఈ మెటీరియల్‌తోనే ఆ బాక్స్ చేస్తారు ఔటర్ పార్ట్. సో, అది మెటీరియల్ ఇది. అది బ్లాక్ కలర్ పెయింట్ వేయించాం మేము. గట్టిగా ఉంటుంది చాలా అండ్ రస్ట్ కూడా అవ్వదు ఎండకి అండ్ రెయిన్ కూడా అంతే. అండ్ అది మేము ఇయర్లీ వన్స్ క్లీన్ చేస్తాము. కానీ ఇప్పుడైతే 2 ఇయర్స్ అయింది మేము అది క్లీన్ చేసి. ఎందుకంటే మా అమ్మ నా ప్రెగ్నెన్సీ డెలివరీ కోసమని యూఎస్ఏ వచ్చారు. సో, అది 2 ఇయర్స్ అయిపోయింది. అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము. అది కూడా టమాటోస్ వేసాం కదా! అక్కడ మాత్రమే క్లీన్ చేస్తున్నాము. మట్టి అన్నీ తీసేసి. అది కొంచెం గట్టిగా అయిపోయింది. మేము మిక్సింగ్ చేసి వేసేటప్పుడు కోకోపీట్ ఇవన్నీ ఏసి వేసాము. కానీ అయినా కూడా గట్టిగా అయిపోయింది. చాలా రోజులయింది కదా! నేను లాస్ట్‌లో చూపించాను. అందులో ఎంత మట్టి పడుతుంది అని చూడండి. అండ్ కంటైనర్‌కి హోల్స్ కూడా పెట్టించాము. వాటర్ వెళ్ళాలి అని. అక్కడ స్టోన్స్ లేదా కోకోనట్ షెల్స్ ఏదైనా పెట్టి మట్టి బయటికెళ్ళకుండా కవర్ చేస్తుంది. అండ్ క్లీన్ చేసేటప్పుడు అంటే కింద స్పేస్ ఉంటుంది. అక్కడ బ్రిక్స్ పెట్టి ఆ స్పేస్‌లో ఏదైనా ఆకులు లేదా వాటర్ అది లైన్‌గా వెళ్ళిపోతుంది. అక్కడ హోల్స్ కూడా చేసాము వాటర్ వెళ్ళడానికి. ఫోర్స్‌గా పైప్‌లో వాటర్ వదిలితే అది వెళ్ళిపోతుంది. డస్ట్ ఏదైనా ఆకులు ఇవైనా పడింటే కూడా ఫోర్స్‌గా వాటర్ వదిలితే వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్లీ టెర్రస్ కోసమని మా నాన్నే ప్లాన్ చేసి డిజైన్ చేపించారు. చూడండి ఇక్కడ కోకోనట్ షెల్స్ కూడా ఉంది కదా! అది 1 లేయర్ కోకోనట్ షెల్స్, మరి మట్టి, కోకోపీట్, లీవ్స్, డ్రై లీవ్స్ ఇవన్నీ మిక్స్ చేసి మేము వేసాము. ఎందుకంటే ఈ కంటైనర్ నింపాలి అంటే చాలా మట్టి పడుతుంది. సో, అందుకే మేము లైట్ వెయిట్‌గా చేద్దామని ఆకులు కూడా చాలా వేసాం మేము. అవన్నీ డీకంపోజ్ అయిపోయింది. అండ్ లాస్ట్‌కి మట్టి గట్టిగా అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడే మట్టి వేయము అండ్ మొక్క కూడా వేయము. ఫస్ట్ అయితే ఈ మట్టి ఎండలో ఎండబెట్టి తర్వాత కోకోపీట్ మిక్స్ చేసి వేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.